మోషే అహరోనును హూరు అని వారు నా కొండ శిఖరం ఎక్కిరి. మోషే తన చెయ్యి పైకెత్తినప్పుడు ఇశ్రాయేలు గెలిచిరి. మోషే తన చెయ్యి దింపినప్పుడు అమాలేకులు గెలిచిరి. మోషే చేతులు బరువెక్కగా వారు ఒక రాయి తీసుకొని వచ్చి అతడు దాని మీద కూర్చున్నట్టుగా దాన్ని వేసిరి. అహరోను హూరులు ఒకడు ఈ పక్కను ఒకడు ఆ ప్రక్కను అతని చేతులను ఆదుకొనగా అతని చేతులు సూర్యుడు అస్తమించే వరకు నిలకడగా ఉండెను. అట్లు యెహోషువ కత్తి వాడి చేత అమాలేకుల రాజును అతని జనులను గెలిచెను. చక్కని సందర్భం ఇది. ఈ సందర్భాన్ని మీకు ఇంకా అర్థమయ్యేలాగా క్లుప్తంగా నేను చెప్తాను. ఇశ్రాయేలు అప్పుడే ఐగుప్తు నుంచి బయటికి వస్తూ ఉన్నారు. వారు ఐగుప్తు చెరలో అనేక సంవత్సరాలు, దాదాపు 400 సంవత్సరాలు వారు ఐగుప్తు చెరలో ఉండి వారందరూ కూడా ఒకే వాగ్దానం మీద ఆశ పెట్టున్నారు. ఏంటి ఆ వాగ్దానం అంటే, మా దేవుడు మమ్మల్ని విమోచిస్తాడు, ఏ రోజుకైనా మా దేవుడు మమ్మల్ని చూడవస్తాడు, మా దేవుడు మమ్మల్ని విమోచిస్తాడు. ఈ యొక్క విశ్వాసము ఇశ్రాయేలు అందరిలో ఉండింది. చావుకు సిద్ధపడినా లేదా మరణానికి ముందు కూడా యోసేపు ఆ మాట అంటున్నాడు, నిశ్చయముగా దేవుడు మిమ్మల్ని చూడవస్తాడు, ఆ రోజున శల్యాన్ని మీరుతో పాటు తీసుకుని పోండి అని చెప్తున్నాడు. అంటే అంత విశ్వాసం వారిలో ఉండింది. వారి విశ్వాసం ఏంటంటే, మేము మరణించినా కూడా దేవుడు తన వాగ్దానాన్ని మర్చిపోడు, వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగినవాడు, వాగ్దానం చేసిన దేవుడు ఆ వాగ్దానం నిలుపుకునే దేవుడు అని ఆ ఇశ్రాయేలు 400 సంవత్సరాలు దాన్ని నమ్మారు. మనం 2-3 సంవత్సరాలు నమ్మడానికి కష్టమైపోద్ది కదా. వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు అని 2-3 సంవత్సరాలు నమ్మడానికి చాలా కష్టం. మనకి దేవుడు వద్ద ఎదురు చూసే పని ఒకరు ఆలస్యం అయితే మనం వెంటనే వెనక్కి తిరిగిపోతాం, మడి వెనక్కి తిప్పుతాం, నిరుత్సాహపడిపోతాం, నిస్సహాయతలోకి వెళ్ళిపోతాం కదా. ఆలస్యమైన ఆశీర్వాదాలన్నీ కూడా మనం మర్చిపోతూ ఉంటాం. కొన్నిసార్లు దేవుడు ఆలస్యం చేస్తాడు, ఎందుకంటే మరింతగా మిమ్మల్ని దీవించడానికి. కొన్నిసార్లు దేవుడు మీ విషయాల్లో దేవుడు కొన్ని సందర్భాలని ఆలస్యం చేస్తాడు, ఎందుకంటే మీరు మరింత దేవునికి దగ్గరగా ఉండటానికి. కొన్నిసార్లు ఎందుకు దీవెనలు లేట్ అవుతున్నాయో తెలుసా? మీ జీవితంలో ఆయన పాఠాలు నేర్పించడానికి. కేవలము రోజుల్లోనే వెళ్ళిపోయే ఆ యొక్క యాత్ర, లేదంటే ఐగుప్తు నుంచి పాలు తేనె దేశంలోకి కేవలం కొన్ని రోజుల్లోనే వెళ్ళిపోయే ఆ యొక్క ప్రయాణము 40 సంవత్సరాలు ఎందుకు పట్టింది అంటే, నేనంటాను వారికి దేవుడు అనేక పాఠాలు నేర్పిస్తూ తీసుకుని పోయాడు. ఐగుప్తు నుంచి బయటకు వచ్చేటప్పుడు వారు బానిస మనస్తత్వం కలిగిన వారు అయితే, వాగ్దాన భూమిలోకి అడుగు పెట్టేటప్పుడు వారు ఇప్పుడు యోధులు, వీరులు, బలవంతులు, దేవుని బిడ్డలుగా మారారు. హల్లెలూయా. అర్థమైంది నేను చెప్పిన మాట? హల్లెలూయా. వారు ఐగుప్తు నుంచి కాలు బయట పెట్టేటప్పుడు వారు బానిస బతుకులు వాడయ్యారు. బానిస ఆలోచనలు ఎలా ఉంటాయి? ఎంతో కొంత తిందాం, ఎక్కడో పడుకుందాంలే, ఏదో ఒక పని చేసుకుందాంలే, ఎట్టొకటి బతికేద్దాంలే, ఈ ఆలోచనలు ఉంటాయి. కానీ యోధులు, ధీరుల యొక్క ఆలోచనలు ఉంటాయి. మనం గెలవాలి, మనం పోరాడాలి, విజయం మందే అంటే ఆలోచనలు ఉంటాయి. ఈ ఆలోచనగా మారడానికి 40 సంవత్సరాలు పట్టింది. హల్లెలూయా. నీ జీవితంలో కూడా ఆలోచన మార్చడానికి దేవుడు ఇష్టపడతాడు. నా దేవుడు, నా తండ్రి నేనేమడిగి నాకు దయచేస్తాడన్న యోచన నీకు రావాలి. ప్రార్థనలో అడిగిన వల్ల పొందుకుంటానన్న యోచన నీకు రావాలి. దేవుని చిత్తానుసారంగా ఏం అడిగినా దేవుడే దయచేస్తాడన్న యోచన నీకు రావాలి. అటువంటి మనస్తత్వం వచ్చేదాకా దేవుడు నిన్ను అలాగూ కొనసాగించడానికి, విశ్వాసంలో నడిపించడానికి ఆయన ఇష్టపడతాడు. కొన్నిసార్లు విజయానికంటే ముందు విజయ ధ్వని ముఖ్యం. ఎరుకో కోట గోడల చుట్టూ ఇశ్రాయేలు తిరుగుతూ ఉన్నారు. ఆలోచించండి, వీరు కేకలు వేసిన తర్వాత ఆ కోట గోడలు కూలాయా, లేకపోతే కోట గోడలు కూలినాక వీళ్ళు కేకలు వేశారా? దేవుడు మాకు ఎరుకోని హస్తగతం చేశాడు, మేము ఎరుకోని జయించామన్న కేక వినపడింది. గమనించండి, నీ జీవితంలో కూడా విజయ ధ్వని తర్వాత విజయం వరిస్తుంది క్రైస్తవులకి. గుర్తుపెట్టుకో, విజయం పొందేదానికంటే ముందు విజయ ధ్వని కావాలి. ఎస్, నా దేవుడు నాకు ఇది దయచేసే దేవుడు, అందుకే నేను దేవుని స్తుతిస్తున్నాను. ముందు స్తుతి ఉండాలి, తర్వాత దేవుని కార్యం ఉండాలి. ముందు స్తుతి ఉండాలి, తర్వాత దేవుని కార్యం ఉండాలి. నీవు పొందుకున్నాయల్లా, నువ్వు అడిగిన వల్ల పొందుకున్నానని నమ్మిన ఎడల నీకు అనుగ్రహిస్తాను. వాక్యం చూస్తుంది, నువ్వు అడిగినవి పొందుకున్నాను అని నమ్మితే నీకు అనుగ్రహిస్తాను. అంటే అనుగ్రహించేదానికంటే ముందుగా పొందుకున్నాను అని నమ్మాలి. నీకు ఆరోగ్యం కావాలా? ఆరోగ్యం నేను పొందుకున్నానని నమ్మాలి. అప్పుడు దేవుడు నీకు అది అనుగ్రహిస్తాడు. నీకు విజయం కావాలా? విజయం పొందుకున్నానని నమ్మాలి. అప్పుడు దేవుడు అనుగ్రహిస్తాడు. మీకు మంచి భవిష్యత్తు కావాలా? భవిష్యత్తు నేను పొంది ఉన్నానని నమ్మాలి. దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. మంచి జ్ఞానం కావాలా? జ్ఞానము దేవుని కృపలో నేను పొందుకున్నానని నమ్మాలి. అప్పుడు దేవుడు అనుగ్రహిస్తాడు. దాన్నే ఫెయిత్ అంటాడు. విశ్వాసం అంటే అదే. నిరీక్షించబడే యొక్క నిజస్వరూపమును అదృశ్యమని ఉన్నవంట రుజువై ఉన్నది. దట్ ఈస్ కాల్డ్ ఫెయిత్.
చూడని వాటిని ఉన్నాయని నమ్మటమే విశ్వాసము, పొందని వాటిని పొందుకున్నామని నమ్మడమే విశ్వాసము. విశ్వాసం, పరిపూర్ణమైన విశ్వాసం నీకుంటే దేవుడు నీ జీవితంలో కార్యం జరిగిస్తారు. వారందరూ కూడా ముక్త కంఠంతో కేక వేస్తున్నారు, మేము యెరికోను జయించామని. ఆ జయ ధ్వని వినిన తర్వాత ఆ కోట గోడలు నేల రాలిపోయినాయి, పేక మేడలాగా కూలిపోయినాయి. వారు ఎక్కిపోవటానికి దారి ఏర్పరిచింది ఆ యెరికో కోట గోడలు. విజయధ్వని తర్వాత విజయం వరించింది వాళ్ళకి. క్రైస్తవ జీవితం అటువంటిదే. విజయానికంటే ముందు విజయధ్వని కావాలి. నా దేవుడు నాకు ఇది దయచేస్తాడనే ధ్వని నువ్వు చేయాలి. ఉల్లసించి కీర్తించాలి, దేవునిలో స్తుతించాలి, ఆడి పాడి కొనియాడాలి, దేవుడు నాకు ఇది దయచేశాడని. నీ విశ్వాసం పరిపూర్ణమైందని దేవుడు గ్రహించిన తర్వాత నీకు దాన్ని దయచేసే దేవుడుగా ఉన్నాడు. ఎవరైతే దేవుళ్ళు ఎదురు చూస్తున్నారో ఈ రోజున, దేని నిమిత్తం మీరు ఎదురు చూస్తున్నారో నాకు తెలియదు, కానీ ఒకటి నేర్చుకోండి, మీరు అడిగినవన్నీ పొందుకున్నామని నమ్మండి. హల్లెలూయా, హల్లెలూయా. చెప్పండి, నేను నమ్ముతున్నాను. చెప్పండి, నేను నమ్ముతున్నాను అడిగినవన్నీ పొందుకున్నాను అని. అబ్బా, సత్తు లేదు మీ మాటలో, ఎక్కడో డౌట్ ఉంది. నేను నమ్ముతున్నాను అడిగినవన్నీ పొందుకున్నాను అని, మళ్ళా నేను నమ్ముతున్నాను అడిగినవన్నీ పొందుకున్నానని. ఆమేన్. మీరు నమ్మినలా దేవుడి మహిమను చూస్తారు. హల్లెలూయా. నమ్మితే దేవుని మహిమను చూస్తారు. నమ్మిన వారందరికీ కూడా దేవుడు గొప్ప కార్యం చేయబోతున్నాడు. హల్లెలూయా. అందుకనే వారు విజయధ్వని తర్వాత యెరికో కోటగోళ్ళ కూలిపోయినాయి పేకమేడల్లాగా. అసాధ్యమైన పని దేవుడు సుసాధ్యం చేశాడు. ఎందుకంటే వారి విజయములో ఒక రహస్యం ఉంది. ఆ రహస్యం వారి విశ్వాసమే. నీ జీవితంలో కూడా ఎటువంటి ఘనమైన కార్యము దేవుడు చేయగలడు నువ్వు విశ్వసిస్తే. సరే, ఇశ్రాయేలు ఇప్పుడు ఐగుప్తు నుంచి బయటకు వచ్చారు. ఆ బానిస బతుకులు కాస్త వారు వీరులుగా, శూరులుగా, దేవుని మీద విశ్వాసం ఉంచగా మార్చడానికి, వారు మనస్సుతో మారటానికి, వారి స్వభావం మారటానికి, వారి జీవితం మారటానికి, వారు ఆధారపడిన పరిస్థితి మారటానికి 40 సంవత్సరాలు సమయం పట్టింది. వారు ఎంతకాడికి ఐగుప్తు గురించి ఆలోచిస్తూ ఉన్నారు. ఎట్టకేలకు దేవుడు వారిని బయటకు తీసుకుని వచ్చాడు. వారు ఎర్ర సముద్రం దాటి ముందుకు సాగిపోతున్నారు. వారికి దప్పికేసిన కానీ నీళ్లు లేవు అక్కడ. తిరిగి మళ్ళా దేవుని మీద, మోషే అహరోన్ల మీద వారు తిరగబడ్డారు, సనుక్కున్నారు. దేవుడు అన్నాడు, అదిగో ఆ బండ కనిపిస్తుంది కదా, దాని ముందు నేను నిలబడతాను, వెళ్ళి ఆ బండను కొట్టు అన్నాడు. బండను కొట్టిన తర్వాత ఆ బండలోంచి నీరు వచ్చింది. ఆ నీరు తాగి ముందుకు సాగిపోతున్నప్పుడు ఇప్పుడు గొప్ప విపత్తు వారి కళ్ళ ముందు వచ్చింది. ఏంటా విపత్తు తెలుసా? అమాలేకులు వారి మీద యుద్ధం చేయడానికి సిద్ధపడ్డారు. అమాలేకులు ఎవరో తెలుసా? ఏశావు సంతానము వారి మీద యుద్ధం చేయడానికి సిద్ధపడ్డారు. వారు యుద్ధాన్ని చేయడానికి సిద్ధపడ్డారు. వారు రెడీగా ఉన్నారు, కానీ వీరు రెడీగా లేరు. ఎందుకంటే ఇప్పుడిప్పుడే తప్పుడడుగులు వేస్తున్నారు యేసులో, ఇప్పుడిప్పుడే తప్పుడడుగులు వేస్తున్నారు దేవునిలో, ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నారు విశ్వాసం అంటే ఏంటో, ఇప్పుడిప్పుడే చూస్తున్నారు దేవుని కార్యాలు ఏంటో, ఇప్పుడిప్పుడే చిన్న అడుగులు వేస్తూ వారు వాగ్దాన భూమిలోకి పోతున్నారు. వారు యుద్ధానికి సిద్ధంగా లేరు. దే ఆర్ నాట్ రెడీ ఫర్ ద బ్యాటిల్. అందుకే మోషే అన్నాడు, యెహోషువను ఒక పని చేయి, వీళ్ళలో బలవంతులు కొందరు తీసుకొని ముందుకు పో, వాళ్ళతో యుద్ధం చేయి. ఇదిగో నేను ఆ కొండ ఎక్కి నేను దేవుని ప్రార్థిస్తా, నేను నిలబడతాను అక్కడ. ఇదిగో దేవుడు మీకు విజయం ఇస్తాడు. వారు సిద్ధంగా ఉన్నారు యుద్ధానికి, మనం సిద్ధంగా లేము, కానీ విజయం దేవుడు ఇస్తాడు. మన విశ్వాసంతో సాగిపోదాం. వెంటనే మోషే ఆ కొండ ఎక్కిపోతూ ఉంటే ఆ మోషేతో పాటు 2 కొండ ఎక్కి వెళ్ళారు. వాళ్ళలో ఒకరు అహరోను, మరొకరు ఊరు. అహరోను ఊర్లు కూడా, ఊరంటే ఏ ఊరు అనబాకండి, మనిషి పేరు అది, ఊరు. అహరోను ఊర్లు కూడా మోషేతో పాటు కొండెక్కి వెళ్ళారు. యెహోషువ కత్తి పట్టుకొని యుద్ధభూమిలోకి వెళ్ళాడు కొంతమందిని తీసుకొని. ఇప్పుడు చూడండి, మోషే తన చేతిలో కర్ర ఉంది. ఆ కర్ర సామాన్యమైన కర్ర కాదు, దేవుని శక్తిని చూపించే కర్ర అది. ఐ వాంట్ ఏ మోసెస్ హియర్. ఒక మోషే ఇక్కడ రండి, శాండీ ఆ కర్ర తీసుకొని రా. ఈ మోషేది కాదు ఘనత, మోషే చేతిలో కర్ర ఉంది, దాని కూడా కాదు ఘనత. అయితే దాని ద్వారా దేవుడు అద్భుత కార్యాలు జరిగిస్తున్నాడు. ఈ కర్ర సామాన్యమైన కర్ర కాదు ఇది. ఈ కర్ర ఘనకార్యాలు చేసిన కర్ర. ఈ కర్ర స్వయాన దేవుని శక్తిగా నిరూపించబడుతూ ఉంది. ఈ కర్ర ఇశ్రాయేలు విమోచనలో గొప్ప పాత్ర పోషించింది. ఒక మాటలో చెప్పాలంటే దేవుడు నత్తివాన్ని వాడుకుంటాడు,
దేవుడు వాడుకోవాలంటే పనికిమాలిన వాడు వాడుకుంటాడు. దేవుడు వాడుకోవాలంటే ఒక కర్రను కూడా వాడుకుంటాడు. 3 బారిన జీవితాలను వాడుకోగలిగిన దేవుడు ఆయన. ఇది చిగురించిన కర్ర కాదు, ఇది 3 బారిన కర్ర, కానీ దేవుడు వాడుకోవడానికి ఇష్టపడ్డాడు. హల్లెలూయా. 3 బారిన జీవితాలను సైతము వాడుకోవడానికి ఆయన సమర్థుడు. ఈజ్ కేపబుల్. ఎవరైనా వాడుకోవడానికి సమర్థుడు. ఆయన కర్రను కూడా వాడుకుంటాడు. కాకిని వాడుకోగలిగిన దేవుడు, గాడిదను వాడుకోగలిగిన దేవుడు, చెట్లను వాడుకోగలిగిన దేవుడు, సూర్య చంద్రుల్ని వాడుకోగలిగిన దేవుడు, సమస్తాన్ని వాడుకోగలిగిన దేవుడు ఒక కర్రను కూడా వాడుకొని గొప్ప కార్యాలు చేయడానికి ఆయన ఇష్టపడ్డాడు. ఈ కర్ర సామాన్యమైన కర్ర కాదు, ఇశ్రాయేలు విమోచించిన కర్ర. మోషే అంటాడు, ఇదిగో ఈ కర్రను తీసుకుని నేను ఇప్పుడు కొండ మీదకు వెళ్తున్నాను, నేను ప్రార్థిస్తాను దేవుని సన్నిధిలో, మీరు యుద్ధం చేయండి అని యెహోషువతో చెప్పి ఆ కర్రను తీసుకొని ఆ కర్రను తీసుకొని ఇప్పుడు కొండ ఎక్కి వెళ్తూ ఉన్నాడు. కొండపైకి వెళ్ళిన తర్వాత ఆ కర్రని పట్టుకొని ఆ కర్రని ఆకాశం వైపు ఎత్తి, చెల్తో పట్టుకో, దూరంగా పట్టుకో, పైకెత్తు, ఆకాశం వైపు ఎత్తి ఆయన మొరపెట్టినంత సేపు కూడా ఇశ్రాయేలు విజయం చూస్తూ ఉన్నారు. వారు మొరపెట్టినంత సేపు ఇశ్రాయేలు విజయాన్ని చూస్తూ ఉన్నాడు. ఈ చేతులు అలాగా ఆకాశంలో ఉన్నంత సేపు, ఆ కర్ర పైకి ఉన్నంత సేపు, తన ముఖము దేవుని చూస్తున్నంత సేపు, దేవుని ప్రార్థిస్తున్నంత సేపు, దేవునితో మనవి చేస్తున్నంత సేపు, దేవుని దగ్గర ప్రాధేయపడుతున్నంత సేపు, దేవుని దర్శిస్తున్నంత సేపు దేవుడు గొప్ప కార్యాలు ఇశ్రాయేలు మధ్య చూస్తూ ఉన్నాడు. దేవుడు గొప్ప కార్యాలు ఇశ్రాయేలు మధ్య చేస్తూ ఉన్నాడు. ఇశ్రాయేలు యుద్ధాన్ని గెలుస్తూ ఉన్నారు. కానీ ఎక్కువసేపు ఈ వ్యక్తి ఎత్తలేడుగా కర్ర. చేతులు బలహీనపడుతున్నాయి. చిన్నగా ఈ చేతులు ఎత్తలాగా కిందకి దించేస్తూ ఉంటే అక్కడ ఇశ్రాయేలు ఓడిపోతూ ఉన్నారు. అయితే ఆ పక్కన ఇద్దరు ఉన్నారే, ఎవరు వాళ్ళు? అహరోను ఊరు ఏరి, అహరోను ఊరు ఏరి పక్కన వచ్చేయండి, రండి, అమ్మిద్దరు రండి, ఇద్దరు ఇదిగో వచ్చేసారు అహరోను ఊర్లు. వీరు సామాన్యులు కాదు, వీళ్ళు ఇదిగో అహరోను ఊర్లు. మళ్ళా సోలిపోతున్నాడు. వీరు అహరోను ఊర్లు. వీళ్ళు కూడా మోషేతో పాటు కొండెక్కారు. కానీ మోషే వెళ్ళేటప్పుడు వీళ్ళు కూడా మోషేని వెంబడించారు. వీళ్ళిద్దరూ పని ఒకటే, వీళ్ళిద్దరు దృష్టి ఒకటే. ఏంటి అంటే మోషేతో పాటు మేము ఉండాలి, మేము కూడా కొండెక్కాలి. ఇప్పుడు మోషేతో పాటు వీళ్ళు ఉన్నారుగా. మోషే ఇప్పుడు కర్ర ఎత్తుతున్నాడు. కర్ర ఎత్తినంత సేపు కూడా ఇశ్రాయేలు విజయాన్ని నాశ చూడబాక, మాటలు పోతా ఉంటే దాన్ని బట్టి వెళ్ళిపోవాలి అంతే. మోషే కర్ర ఎత్తి ఆకాశం వైపు చూసినంత సేపు ఇశ్రాయేలు విజయాన్ని వరిస్తుంది. ఇశ్రాయేలు గెలుస్తూ ఉన్నారు. యుద్ధ భూమిలో, రణరంగంలో యెహోషువ విరోచితంగా పోరాడుతున్నాడు. ఇశ్రాయేలు వారు విజయం వైపు దూసుకుపోతున్నారు. యెహోషువ కత్తి వాతను అందరిని హతం చేసేస్తూ ఉన్నాడు. కానీ బలహీన పడిన ప్రతిసారి, చేతులు దించేసిన ప్రతిసారి వారు ఓడిపోతూ ఉన్నారు. అప్పుడు వీళ్ళిద్దరు గమనిస్తున్నారు కదా, అహరోను ఊర్లు. వీళ్ళొక ఆలోచన వచ్చింది. వీళ్ళేం చేసేది తెలుసా? ఆయనకు ఒక రాయి తీసుకుని వచ్చి అక్కడ వేశారు. ఆయనకు ఒక రాయి తీసుకుని వచ్చారు. ఆయనకు ఒక రాయి తీసుకుని వచ్చి ఆయన కూర్చోటానికి అనుకూలంగా ఏర్పాటు చేశారు. నువ్వు వేసుకోబాక, ఆయన వేస్తాడు, కూర్చో. ఇప్పుడు ఆ రాయి మీద అతను కూర్చోబెట్టి ఈ కర్ర చేతులు పైకెత్తమన్నారు. ఇప్పుడు వీళ్ళు ఏం చేశారంటే ఈ చేతులను ఇలాగ ఆదుకున్నారు. చేయబట్టుకో, ఆ చేయబట్టుకో. ఆ మోషే యొక్క చేతులు బలహీన పడకుండా ఉండడానికి అహరోను ఊరులు ఆయన చేయిని ఆదుకున్నారు. దే సపోర్టెడ్ మోసెస్. మోషేని వారు సపోర్ట్ చేశారు. ఎందుకు సపోర్ట్ చేశారో తెలుసా? ఇశ్రాయేలుకి విజయం వరించడానికి. గుర్తుపెట్టుకోండి, మోషే వారిని పిలవలేదు. మోషే నా చేతులు పట్టుకోండి అని అడగలేదు. మోషే వారిని ఏర్పరచుకోలేదు. మోషే ఎటువంటి సహాయము కోరలేదు. కానీ వారికి వారుగా, తమకు తాముగా మోషేకి సహాయము చేయటం ద్వారా వారి ప్రజల యొక్క విమోచన, వారి ప్రజల యొక్క రక్షణ చూడడానికి వారు ఇష్టపడ్డారు. కాబట్టి మోషే చేతుల్ని ఆదుకున్నారు. వారు మోషే చేతుల్ని ఆదుకున్నంత సేపు ఇశ్రాయేలు విజయం వరించింది. ఇప్పుడు ఇలాగూ వీరు ఆదుకున్నారు కాబట్టి మోషే చేతులు సోలిపోలేదు, మోషే చేతులు బలహీన పడలేదు. ఆ సాయంకాలం వరకు కూడా మోషే చేతులు అలాగూ ఆకాశం వైపు నిలబడ్డాయి. ఆయన ముఖము దేవుని దర్శిస్తుంది, దేవుని ప్రార్థిస్తుంది, దేవుని గోజారుతుంది, దేవుని అడుగుతుంది. విజయము ఇశ్రాయేలును వరిస్తుంది. యెహోషువ విరోచితంగా పోరాడి రాజు సైతం మట్టి కల్పించేశాడు. విజయం వారిదైపోయింది.
హల్లెలూయా. ఇప్పుడు నేను ఒక మాట చెబుతాను, వీడికంటే వాడు సోలిపోతున్నాడు, పట్టుకో బాగా. ఇప్పుడు నేను ఒక మాట చెబుతాను, వీళ్ళిద్దరూ వచ్చారు కదా, వీళ్ళిద్దరూ ఇతని చేతిని ఆదుకోకుండా ఈ కర్రను పట్టుకోవచ్చు కదా. నువ్వు వదులు, మీ ఇద్దరు పట్టుకుని కర్ర, వాళ్ళిద్దరు కర్ర పట్టుకోవచ్చు కదా. వారు కర్ర పట్టుకోవడానికి ఇష్టపడలేదు, కానీ మోషే చేతుల్ని ఆదుకోవడానికి వారు ఇష్టపడ్డారు. అయితే ఈ రోజున సమాజంలో, ఈ రోజున క్రైస్తవ సంఘాల్లో సేవకులకి సపోర్ట్ చేసేవారు కాదు, కానీ సేవని వారు స్వాధీనం చేసుకునే వారు ఎక్కువైపోయారు. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమైందా? సేవకి సపోర్ట్ చేసేవారు లేరు ఇప్పుడు. ఆదమరిస్తే సేవకుడు ఆదమరిస్తే ఈ మంద కూడా నాది అని మందలు కలుపుకొని పోయేవాళ్ళు ఉన్నారు. కర్ర మోసేవాడు కాదు దేవునికి కావాల్సింది, సేవకునికి సపోర్ట్ చేసేవాడు. హల్లెలూయా, హల్లెలూయా. వారు కర్ర పట్టుకోలేదు, కానీ కర్ర పట్టుకున్న వారికి సపోర్ట్ చేశారు. వారు ఆ శక్తివంతమైన కర్రను, ఏ కర్ర అయితే మోషే పైకెత్తాడో ఆ కర్రని వారు హస్తగతము చేసుకోలేదు, కానీ వారు మోయటానికి ఇష్టపడలేదు. కానీ కర్ర మోస్తున్న మోషేకు అనగా సేవకుని ఆదుకోవటానికి వారు ఇష్టపడ్డారు. సేవకుని ఆదుకోవడానికి ఇష్టపడ్డారు. సేవకుని ఆదుకునేవారు కావాలి, సేవకునికి సహకరించేవారు కావాలి. సేవని డామినేట్ చేసేవారు కాదు, సేవని విచ్ఛిన్నం చేసేవారు కాదు, సేవని నానా రకాలుగా విభజించి పాలించేవారు కాదు, మందని దొంగతనం చేసేవారు కాదు, ఒక మందిరపు వారిని మరొక మందిరము స్వాధీనం చేసుకునేవారు కాదు, రకరకాల మందిరాలు పెట్టి అందరినీ ఒక దగ్గర చేర్చేవారు కాదు. దేవునికి కావలసినది జరుగుతున్న సేవ యొక్క సేవకుని ఆదుకునేవారు కావాలి. గాడ్ నీడ్స్ సపోర్టర్స్. దేవునికి ఆదుకునేవారు కావాలి. దేవునికి సేవని సపోర్ట్ చేసేవారు కావాలి. గమనించండి, ఆ కర్ర పైకెత్తబడినప్పుడు వాళ్ళిద్దరూ ఆ చేతుల్ని ఆదుకున్నప్పుడు, ఆదుకోయా చేతులు పట్టుకు, వీళ్ళు యాక్టివ్గా లేరా, ఇంకిద్దరు రండి చెప్తా, మీరు బండి కూర్చోండి. మోషే అహరోన్లు సరిగా లేరు. మోషే ఊరు అహరోన్లు ఇంకొకరు ఇద్దరు రండి, ఎవరో ఒకరు పర్లేదు, నో ప్రాబ్లం. ప్రేక్షకుల కోరే మేరకు అహరోన్ ఊర్లు మార్చాం, క్యారెక్టర్స్ మార్చాం. ఓకే ఓకే. ఇప్పుడు చూడండి, ఒకటి ఏం చెప్పానంటే, వారు ఆ కర్రని తీసుకోవడానికి ఇష్టపడలేదు, కానీ కర్రని మోస్తున్న మోషే చేతుల్ని ఆదుకోవడానికి వారు ఇష్టపడ్డారు. అహరోను అంటే అర్థం ఏంటో తెలుసా? పైకి ఎత్తు పట్టుకోండి, మీరు చెయ్యి పట్టుకోండి, ఆదుకోండి, అట్లా అంతే. నైస్గా పట్టుకున్నారు మీరు. ఇప్పుడు చూడండి, రెండవది ఏం చెప్తున్నా అంటే, నేను అహరోను అంటే అర్థం ఏంటో తెలుసా? బిబిలికల్ మీనింగ్ ఏంటో తెలుసా? అహరోన్ అంటే కొండ, పర్వతము. ఊరు అంటే అర్థం ఏంటో తెలుసా? కీర్తి కలిగిన వాడు. నీ కీర్తి, నీ బలము దేవుని సేవని విచ్ఛిన్నం చేయడానికి లేదా దేవుని సేవని బలహీనపరచడానికి వాడకూడదు, కానీ నీ కీర్తి, నీ బలము దేవుని సేవని మరింత ముందుకు సాగిపోవడానికి, మరింత పురిగొల్పడానికి అవసరం. నీ కీర్తి, నీ బలము దేవుని కోసం వాడబడాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మీరు గమనించండి, వీరి చేతులు పట్టున్నారు కదా, మోషే చేయబట్టున్నారు కదా. మోషే చేయబట్టిన వీళ్ళు మోషే చేయి పట్టుకొని ఆదుకుంటున్న వీళ్ళకి ఈ పరిస్థితి వల్ల వీళ్ళకి బలహీనత ఏర్పడుతుందా? ఈ భారము మోషేది. అయితే మోషేకి ఆ భారము తగ్గించడానికి వీరి వంతు సహాయం చేస్తూ వాటిని ఆదుకుంటున్నారు. వీరు కేవలం ఆదుకునేవారే కానీ మోసేవారు కాదు. ఈ మాట గుర్తుపెట్టుకోండి. ఏం చెప్పాను? వీరు, నీ పేరు ఏం చెప్పు? నీ పేరేంది? అది వెరీ గుడ్. ఇప్పుడు చూడండి, వీరు సేవకుని భారం మోసేవారు కాదు, కానీ సేవకుని భారం మోయటానికి వీరు ఆదుకునేవారు.
అర్థమైంది నా పాయింట్? ఇప్పుడు అహరోను మంచి సింగర్ అనుకో, ఇప్పుడు అహరోను చెప్పకూడదు నా వల్లే నడుస్తుంది అంతా అని చెప్పకూడదు. ఎందుకంటే ఈయన భారం పోయిట్లా, ఈయన కేవలము ఆ పరిచర్య జరగడానికి లేదంటే ఆ కార్యం జరగడానికి ఆదుకుంటున్నాడు అంతే. ఈజ్ జస్ట్ ఎ సపోర్టర్, నాట్ ఎ బేరర్. ఆయన మోసేవాడు కాదు కానీ ఆయన ఆదుకునేవాడు మాత్రమే. ఇలాగూ సేవలో సహకరించేవారు, ఆదుకునేవారు చాలా మంది ఉంటారు. ఇన్స్ట్రుమెంట్స్ వాయించేవారైతే ఏమి, పాటలు పాడేవారైతే ఏమి, లేదంటే చిల్డ్రన్ మినిస్ట్రీ చేసేవారైతే ఏమి, లేదంటే ఇంకొక కార్యం చేసేవారైతే ఏమి, లేకపోతే సంఘముని సిద్ధపరిచేవారైతే ఏమి, వీళ్ళందరూ కూడా ఆదుకునేవారే కానీ పరిచర్యని మోసేవారు కాదు. అయితే విజయం పొందాలి అంటే పరిచర్య చేసేవానికి ఆదుకునే వాళ్ళు చాలా అవసరం. అర్థమైందా? ఎస్, విజయం పొందాలంటే భారం మోసేవారిని ఆదుకునేవారు ఎంత అవసరం, కానీ ఆదుకునేవారే భారం మోసేవారు కాదు, వారి వల్ల ఏమి కాదు, వారి వల్ల విజయం రాదు. ఉదాహరణకి కీబోర్డ్ ప్లే చేస్తారా ఉంటే అందరూ రక్షించబడిపోతారా? చెప్పండి. లేదా ఆయన తబలా కొడుతూ ఉంటేనే సంఘము ఉజ్జీవంగా ఎదిగిపోతా? నో. లేదా నేను పాట పాడుతూ ఉంటేనే దానివల్ల సంఘము ప్రేరేపించబడి గొప్ప కార్యాలు ఇక్కడ జరుగుతాయా? నో. మేమందరం కలిసి ఈ సేవకుని ఆదుకుంటూనే అక్కడ విజయం వస్తుంది. అల్టిమేట్గా ఈ భారం భరించేది సేవకుడే. అయితే మా పాత్ర ఏంటి? అహరోను ఊరులుగా మా పాత్ర ఏంటి? మేము ఆదుకుంటాము. మా కీర్తి, మా ఘనత, మా ప్రతిభ, మా తలాంతులు, మా చెందిన సమస్తము సేవని ఆదుకోవటానికి మేము కృషి చేస్తాము. ఈ రోజున మీలోండి అహరోను ఊర్లు చాలా మంది కావాలి. గాడ్ నీడ్ అహరోను ఊర్. అనేక మంది అహరోను ఊర్లు ఈ రోజున సేవకునికి కావాలి. అహరోను ఊర్లు వంటి స్వభావం కలిగిన వారు లేక సేవ కుంటుపడుతుంది. సేవకుడే అన్ని చేసుకొని, సేవకుడే పాట పాడుకొని, సేవకుడే వాయిద్యాలు పంచుకొని, సేవకుడే అన్ని చేసుకొని, సేవకుడు ఇంటిని తిరుక్కొని, సేవకుడు ఇంటిని పరిచయం చేసుకొని, సేవకుడు అన్ని చేసుకొని, సేవకుడే వాటర్ క్యాన్లు పోసుకొని, సేవకుడే పట్టలు వేసుకొని, సేవకుడే మైకులు కట్టుకొని, ఇది భారమైన పరిచర్య. అప్పుడప్పుడు చేతులు దించేస్తారు, అప్పుడు మీరే విజయం పొందలేరు. ఈ భారము మోయలేని పరిస్థితిలో సేవకుడు తన చేతులు దించేస్తాడంటే విడిచిపెట్టాడని కాదు, కానీ మరలా తిరిగి లేపుతాడు. ఈ బలహీన సమయము బలవంతంగా మారాలి అంటే మీలాంటి అహరోను ఊరు లాంటి ఆదరించేవారు అనేక మంది సేవలోకి రావాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ బలహీన సందర్భాలు సంఘములో, సంఘ సేవలో, సంఘ చరిత్రలో, ఈ సేవా పరిచర్లో ఉండకూడదు. అంటే సేవకుడు బలవంతంగా వాడబడాలి అంటే, సేవకుడు ఘనంగా వాడబడాలి అంటే, సేవకుడు దేవునితో మాట్లాడుతూనే ఉండాలి అంటే, తన కర్ర చెయ్యి పైకి ఎత్తబడే ఉండాలి అంటే అహరోను ఊర్లు వంటి అనేక మంది సేవకు అవసరం. మోషేల అవసరం లేదు, ఒక చర్చ్ మినిస్ట్రీలో మోషేల అవసరం లేదు, అహరోను ఊర్లు కావాలి. అహరోను ఊర్లు ఎందుకు కావాలో తెలుసా? అహరోను ఊర్లు మోషే పిలిస్తే రాలేదు, తమకు తాముగా కొండెక్కిన వారు, తమకు తాముగా బై దెమ్సెల్వ్స్ వారు కొండ మీదకి రావడానికి ఇష్టపడి పరిచర్య చేసేవారు, ప్రేరేపించబడి పరిచర్యలో సాగిపోయేవారు, ఇష్టపడి మోషే చేతులను ఆదుకోవడానికి ముందుకి రాగలిగిన వారు. అటువంటి వారు ఈ పరిచర్యలు చాలా అవసరం. ఈరోజు నీ సేవకుని పరిచర్య కుంటుపడుతుంది అంటే, ఈరోజు నీ సేవకుడు పరిచర్య ఇదివరకులాగా చేయలేకపోతున్నాడు అంటే, ఈరోజు నీ సంఘ పరిచర్య దిగజారిపోతూ ఉంది అంటే, మీరు ఒకసారి అనుకోవచ్చు, ఇదివరకు ఉన్న పరిచర్య ఈరోజు లేదే, ఇదివరకు చేసిన సేవ ఇప్పుడు చేయలేకపోతున్నారే, ఇదివరకు ఉన్న ఆ ఉద్యమం ఇప్పుడు లేదే అని మీరు అనుకుంటుంటే, ఒక మాట గమనించండి, సేవకుడు బలహీన పడ్డాడు. అహరోను ఊర్లు కావాలి. హల్లెలూయా, హల్లెలూయా. సేవకుడు బలహీనపడినప్పుడు అది వాని తప్పిదం కాదు, ఆ తప్పిదం మీదే. ఎందుకంటే అహరోను ఊర్లుగా మీరు వ్యవహరించలేకపోయారు. ఈ రోజున సేవలో అహరోను ఊర్లు కావాలి. ఈ పాస్టర్స్ డే రోజున మీ అందరికీ నేను చెప్పబోయేది ఏంటి అంటే, ఈ సందర్భం తీసుకుంది కూడా అందుకే. ఈ రోజున సేవలో అహరోను ఊర్లుగా మీరు ఉండాలి.
ఈ రోజున సేవలో అహరోను ఊర్లుగా మీరు ముందుకు రావాలి. నీకెంత కీర్తి ఉన్నాయి, నీకెంత బలం ఉన్నాయి, నీకెంత పలుకుబడి ఉన్నాయి, నీకెంత స్తోమత ఉన్నాయి, నీకెంత పనితనం ఉన్నాయి, ఎన్ని తలాంతులన్నా ఉన్నాయి, ఎంత గొప్ప వ్యక్తి అయినా కానీ నువ్వు సేవకుని ఆదుకునే అహరోను ఊరుగా నువ్వు ముందుకు రావాలి. దే షుడ్ కమిట్ దెమ్సెల్వ్స్. తాము సమర్పించుకొని రావాలి. పిలువబడిన వారు కాదు, సేవకుని చేత పిలువబడితే కాదు, సేవకుడు ఫోన్ చేసి మాట్లాడితే కాదు, సేవకుడు రమ్మని చెబితే కాదు, సేవకుడు నీకు చెప్పి ఆ పని చేయమంటే కాదు, సేవకుడు మీకు పనులు ఇనిషియేట్ చేస్తే కాదు, మీరుగా ఎస్ నేనున్నాను, నువ్వు పోతూ ఉండు, నీ వెనక మేము ఫాలో అవుతాం నిన్ను ఆదుకోవటానికి. అటువంటి అహరోను ఊర్లు ఈ దినాన్ని దేవునికి కావాలి. మోషే బలహీనపడ్డాడు అంటే కారణము అది మోషే తప్పిదం కాదు, శారీరకంగా తను బలహీనపడతాడు. అది ఆ సమయంలో ఆదుకునేవారు లేకపోవడము అది నిశ్చయంగా మీ తప్పే. ఆదుకునేవారు ఈరోజు కావాలి. సేవకుడు ఈ భారము భరిస్తూ సాగిపోతూ ఉంటుండగా, సేవకుడు తనకిచ్చిన పని నమ్మకంగా చేస్తూ ఉంటుండగా, సేవకుడు తనకు అప్పగించిన మందను నమ్మకంగా కాస్తూ ఉంటుండగా, ఏది ఏమైనప్పటికీ కూడా ఈ మందను, ఏది ఏమైనప్పటికీ కూడా ఈ సంఘమును దేవుని సన్నిధిలో పరిశుద్ధంగా నిలబెట్టాలనే ఆకాంక్షతో సేవకుడు సాగిపోతుండగా, మరింత బలపరచడానికి, మరింత సేవ విస్తరించడానికి, మరింత ఆత్మీయ ఎదుగుదల కోసము అహరోను ఊర్లు ఈ రోజున దేవుని సన్నిధిలో ప్రేరేపించబడి ముందుకు రావాలి సేవకుని ఆదుకోవటానికి. They need more అహరోను ఊర్స్ in nowadays. ఈ రోజుల్లో అనేక మంది అహరోను ఊర్లు కావాలి. ఈ సేవకుని ఆదుకునేవారు కావాలి. కేవలం వారికి ఉన్న ధనము బట్టి కాదు, కానీ వారి కష్టము, వారి బలము, వారి శ్రమ, వారి తలాంతులు ఇవన్నీ కూడా సేవలో ఇచ్చి ఆదుకునేవారు ఎంతో మంది కావాలి ఈ రోజున. మన సంఘము 25 సంవత్సరాల సంఘము అయితే ఈరోజు నిన్నగాక మొన్నే వచ్చారు ఇన్స్ట్రుమెంట్స్ ప్లే చేసేవాళ్ళు. ఇప్పుడు దాకా మన ఇన్స్ట్రుమెంట్స్ ప్లే చేసేవాళ్ళు లేరు. ఎంత గొప్ప పరిచర్య, ఎంతమంది స్త్రీలు కూడుకుంటున్నారు శనివారం, ఎంత గొప్ప పరిచర్య, వేగిరం ఎంతమంది ముందుకు వస్తున్నారు మందిరానికి. 4-5 బ్రాంచులు ఉన్న సంఘము అయితే ఆత్మీయతలో, విశ్వాస జీవితంలో దినదినము దిగదారిపోతున్నారు. ఎందుకంటే అది సేవకుని తప్పు కాదు, సేవకుని చేతుల్ని ఆదుకొని అహరోను ఊర్లు లేరు. టేక్ ఏ కమిట్మెంట్ టుడే. ఈ రోజు ఒక నిర్ణయం తీసుకోండి, దేవుని కృపలో ఒక అహరోనుగా, ఒక ఊరుగా నేను మారుతాను. నాకై నేను మోషేతో పాటు కొండ ఎక్కినట్లుగా నాకై నేను దేవుని సన్నిధికి ఎక్కిపోతాను. దేవుని సన్నిధిలో నా తలాంతుని వాడుతాను. దేవుని కోసం నా జీవితాన్ని వెచ్చిస్తాను. నా సేవకుని ఆదుకోవటానికి నా సాయశక్తులు నేను ప్రయత్నం చేస్తాను. నా సేవకుని చెయ్యి దిగినంత సేపు మాకు విజయమే కదా, మా సేవకుని చెయ్యి దిగినంత సేపు మాకు మేలే కదా, మా సేవకుని చెయ్యి దిగినంత సేపు మాకు గొప్ప కీర్తే కదా, మా సేవకుని చెయ్యి దిగినంత సేపు మా సంఘానికి గొప్ప ఉద్యమే కదా, మా సేవకుని చెయ్యి దిగినంత సేపు మా సంఘము ఆధ్యాత్మికంగా గొప్ప స్థితికి సాగిపోతుంది కదా. మా సేవకుని చెయ్యి దిగకుండా అహరోను ఊరుగా మేము వ్యవహరిస్తామని బాధ్యత కలిగిన అహరోను ఊరులు ఈ రోజున మందిరానికి కావాలి. కెన్ యు టేక్ దట్ డెసిషన్? నువ్వు ఆ నిర్ణయం తీసుకోగలవా? అహరోను ఊరుగా ఇది మొదలుకొని నేను వ్యవహరిస్తాను అని. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయము ముగింపులోకి వచ్చాము. హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 17వ వచనం. మీ పైన నాయకులుగా ఉన్నవారు లెక్క ఒప్ప చెప్పవలసిన వారి వలె మీ ఆత్మలో కాయుచున్నారు. వారు దుఃఖముతో ఆ పని చేసిన యెడల మీకు నిష్ప్రయోజనము. దుఃఖముతో ఆ పని చేస్తే, నీ సేవకుడు బాధపడితే అది ఆ సేవ నీకు నిష్ప్రయోజనం అయిపోయింది. యూస్లెస్ మినిస్ట్రీ. ఒక మాటలో సేవకుడు కన్నీరు గారిస్తే దట్ మినిస్ట్రీ ఈజ్ కాల్డ్ అన్ యూజ్లెస్ మినిస్ట్రీ. ఆ మినిస్ట్రీకి 100 వాహనాలు ఉండొచ్చు, ఆ మినిస్ట్రీకి 50 సంఘాలు ఉండొచ్చు, ఆ మినిస్ట్రీకి పెద్ద వాయిద్యకారులు ఉండొచ్చు. అయితే సేవకుడు దుఃఖిస్తే దట్ టోటలీ కాల్డ్ అన్ యూజ్లెస్ మినిస్ట్రీ. ఈ నిష్ప్రయోజనమైన సేవగా ఇన్ని సంవత్సరాల సేవ మిగిలిపోకూడదు. కాబట్టి అహరోను ఊర్లు కావాలి. ఇది ఒక శ్రేష్టమైన పని.
ఇది ఒక దొడ్డ పని. మొదటి తిమోతి 3:1 ప్రకారం తీయన అవసరం లేదు. ఇది శ్రేష్టమైన పని. దొడ్డ పని అంటే అర్థం ఏంటంటే శ్రేష్టమైన పని. ఇది అమూల్యమైన పని. ఈ అమూల్యమైన పనిలో సపోర్టర్స్గా, సహకరించేవారుగా అహరోను ఊరులు కావాలి. మిమ్మల్ని హెచ్చరిస్తున్నప్పుడు, మిమ్మల్ని క్రమపరుస్తున్నప్పుడు, మిమ్మల్ని ఖండిస్తున్నప్పుడు, మిమ్మల్ని సరిచేస్తున్నప్పుడు కాపరికి లోబడి సాగిపోయిన గొర్రెల వలె, కాపరిత్వానికి లోబడి నమ్మకంగా సాగిపోయే గొర్రెల వలె మీరు సాగిపోతూ దేవుని రాకడ పర్యంతరము నిందారహితంగా మీరు అలాగూ కొనసాగాలని నేను కోరుకుంటూ ఉన్నాను. ఈరోజు నా బలహీన పడిపోతున్న సంఘ వాతావరణంలో విజయానికి చేరువై విజయం పొందలేని స్థితిలో ఉన్న సంఘాల్లో అహరోను ఊర్లు కావాలి. ఈరోజు అటువంటి అహరోను ఊరుగా నువ్వు ఉండగలవా? సేవకుడు ప్రేరేపించకపోయినా, సేవకుడు పిలకపోయినా, సేవకుడు కోరకపోయినా, సేవకుడు అడగకపోయినా, సేవకుడు నిన్ను నమ్మనకపోయినా, సేవకుని వెంబడి ఉండి సేవకుని ఆదరించేవానుగా నువ్వు ఉండగలవా? నీకై నీవు ఒక కమిట్మెంట్ తోటి, ఎస్ ఎవరు పోదురు నా పక్షాన అంటే నేనున్నాను, నన్ను పంపు అన్నట్లుగా, ఎస్ నేను ఒక అహరోను ఊరుగా ఉండగలను, నా సేవకుని ఆదుకోగలను, నా సేవకుని హస్తములు దిగిపోకుండా మా విజయం కోసం, గుర్తుపెట్టుకోండి, మా విజయం కోసం, ఇది సంఘ విజయము. సంఘ విజయము కోసము నేను ఒక అహరోను ఊరుగా ఉండగలను. సంఘ ఆత్మీయ ఎదుగుదల కోసము నేను అహరోను ఊరుగా ఉండగలను. సంఘము నానాటికి వర్ధిల్లటానికి నేను అహరోను ఊరుగా ఉండగలను. దేవుని ప్రణాళిక నా సంఘంలో నెరవేరటానికి, విజయం వైపు నా సంఘము దూసుకుని పోవటానికి అహరోను ఊరుగా నా సేవకుని నేను ఆదుకోగలను. నేను ఒక అహరోను ఊరుగా ఉండగలను అన్న నిర్ణయాన్ని తీసుకోగలిగితే నీ సేవ మరింత డెవలప్ అవుతుంది. దేవుడు మరింతగా మీ సేవకుని ద్వారా నడిపించబడుతున్న సంఘాన్ని దీవించి ఇంకా గొప్పగా ఆశీర్వదిస్తారు. ఆధ్యాత్మిక ఎదుగుదలలో సంఘం ఎదుగుతూ ముందుకు సాగిపోవాలని కోరుకుంటూ, నీవే ఒకరు అహరోను ఊరుగా వ్యవహరిస్తూ ముందుకు రావాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందామా?